తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ లంబాడీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోపాయిపల్లిలో సద్గురు సేవాలాల్ సంత్ 284వ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్గురు సేవాలాల్ సంత్ కు బోనం వండి నైవేద్యం పెట్టిన ఎమ్మెల్యే దాసరి సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంజారా జీవితాల్లో వెలుగులు నింపాడని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేశాడని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలు సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయన్నారు. లంబాడి సోదరులు సోదరిమల యొక్క విలువైనటువంటి శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 284వ జయంతిని జరుపుకోవడం జరుగుతాం. మా లంబాడి సోదరులందరూ కూడా సేవాలాల్ మహారాజ్ గారి మాట, ఆయన ఆలోచన, దాన్ని పాటించి మన జీవనాన్ని గడుపుకోవాలని చెప్పి కోరుతూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమాజంలోని అన్ని వర్గాలు బాగుపడాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలన్న ఆలోచనతోని, వీళ్ళకి ముఖ్యంగా చదువులు వెనుకబడ్డారు, వీళ్ళకి చదువు బాగా చదవాలన్న ఆలోచనతోని గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి గురుకులాల కంటే ఇవాళ కొన్ని వందల సంఖ్యలో పెరిగినాయి. ఇవాళ ప్రత్యేకంగా గిరిజన శాఖను ఏర్పాటు